నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బలూచిస్తాన్ ఈరోజు బలూచి యోధుల గురించి ప్రపంచం మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఈ మధ్య కరెక్ట్గా వారం 10 రోజుల క్రితం ఒక ఇద్దరు యువతులు, అంటే బలూచి పోరాట యోధులు లిబరేషన్ ఆర్మీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆత్మాహుతి దాడి చేశారు. ఆత్మాహుతి దాడి చేసి ఒక 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సైనికుల్ని చంపేశారు. విపరీతమైన స్వాతంత్ర కాంక్ష, దశాబ్దాలుగా వాళ్ళని అణిచేస్తున్నారు. ఈ పంజాబ్ ప్రాంతానికి చెందిన అగ్రవర్ణ సామాజిక వర్గాలు వాళ్ళని అణిచేస్తున్నాయని ఒక బాధ వేదన ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1948లో బలూచిస్తాన్ భారతదేశంతో కలవాలని ముందుకొచ్చింది. ఆ రోజు బలూచిస్తాన్ ముఖ్య నేతలు ముందరకు వస్తే అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మేనన్ గారు వాళ్ళని అట్నే కూర్చోబెట్టి తెల్లారి పొద్దున ఇంటర్నేషనల్ మీడియాని పిలిచి, బలూచి వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, మాతో కలుస్తూ ఉంటున్నారు, కానీ మేము ఒప్పుకోలేదని. వాళ్ళతో మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ కృష్ణమేనని, కానీ మేము ఒప్పుకోలేదని. ఎప్పుడైతే ఈ సమాచారం అందిందో మహమ్మద్ అలీ జిన్నా వెళ్ళి బలూచిస్తాన్ మీద దాడి చేస్తే వాళ్ళ సైన్యంతో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు, పాకిస్తాన్లో కలుపుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళు స్వాతంత్రేచ్ఛతో రగిలిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ బలూచి లిబరేషన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఒక 2-3 నెలల క్రితం భారతదేశానికి లెటర్ రాశారు ప్రధానమంత్రికి. రాస్తూ యుఎన్ఓకి ప్రధానమంత్రికి కూడా రాశారు, ఐక్యరాజ్య సమితికి. ప్రధానమంత్రికి రాస్తూ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. అది వాళ్ళు భారతదేశాన్ని గౌరవించే తీరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కాదు, గవర్నమెంట్ ఆఫ్ భారత్. రాస్తూ మేము స్వతంత్ర దేశంగా విడిపోతున్నాం, మమ్మల్ని గుర్తించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి అని. సరే, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా భారతదేశం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నప్పటికీ నైతికంగా వాళ్ళకైతే ఆ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మన బంధం ఇవాళది కాదు. 48 బ్రిటిష్ వాడు ఎడగొడుతూ మనల్ని నానా రకాలుగా ఛిద్రం చేసి వెళ్ళిపోయినా సరే వాళ్ళు మనతోనే కలిసి ఉండాలనే ఒక ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. బలూచీలు ఇస్లాం సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు కాక 33 గిరిజన తెగలు ఉన్నాయి. ప్రతి తెగకి ఒక సంప్రదాయం ఉంది, ఒక నాగరికత ఉంది, ఒక కట్టుబాటు ఉంది. అలాగే వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళ ఆచారాలను ఎక్కడా వాళ్ళు విడిచిపెట్టలేదు. మనం కనుక గుర్తు చేసుకుంటే లింగాచి మాత దేవాలయం ఉంది అక్కడ, శక్తిపీఠం. ఈ రోజుకి ఇస్లాంని పాటించే వారైనా సరే వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళు ఘనంగా జాతర చేస్తారు శక్తి పీఠం దగ్గర. సరే, అసలు ఎన్ని తెగలు ఉన్నాయి, వాళ్ళలో ఏవి ముఖ్యమంటే బగ్జీ, అలాగే మారీ, మంగల్, బిజంజో, రింద్, ఇలాంటివి 5 ప్రధాన తెగలు అనమాట. బలూచిస్తాన్లో చాలా శక్తివంతంగా నిలిచాయి. వాళ్ళలో వాటికి కొట్లాట ఉండవా? ఉంటాయి, కానీ సమైక్యంగానే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ప్రతి తెగకు తమ సొంత నాయకత్వం, భూభాగం, ఇంకా సామాజిక వ్యవస్థ ఉంటాయి. తెగల మధ్య సంబంధాలలో తరచుగా లోటుపాట్లు ఉంటాయి, భేదాలు ఉంటాయి, కూటములు ఉంటాయి, ద్రోహాలు ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు సర్పాస్ చేసి వెళ్ళాలని. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు కలిశారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే పేరుతోటి. వాళ్ళ యోధులు సామాన్యుల, పెద్ద పెద్ద సర్జన్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. అండ్ మేధో సంపత్తి విషయంలో వాళ్ళు ఎవ్వరికీ తీసిపోరు. అలాంటి మేధో సంపత్తి ఉంది వాళ్ళ దగ్గర. ఒకే ఒకటి లేదు, ఏంటంటే ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏంటంటే దాడులు చేస్తున్నారు, కానీ భూభాగం మీద దాడులకు పరిమితం అవుతున్నారు, కానీ ఎయిర్ స్ట్రైక్స్ చేయలేకపోతున్నారు. సరే, దానిలో కూడా వద్దాం. ఒక్కసారి వీళ్ళ పోరాటాల చరిత్ర చూస్తే 1948 పాకిస్తాన్లో విలీనానికి వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటు. విలీనం ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే దౌర్జన్యంగా పాకిస్తాన్లో కలుపుకున్నాడు మహమ్మద్ అలీ జిన్నా. వాస్తవం వాళ్ళు మనతో సంప్రదింపులకు వస్తే మన డిఫెన్స్ మినిస్టర్ కృష్ణమేనని చెడగొట్టడం వల్ల వచ్చిన తలనొప్పి. 58-60 మధ్య 1958-60 మధ్య నౌరోజ్ ఖాన్ నేతృత్వంలో రెండో తిరుగుబాటు జరిగింది. 48లో ఒకటి, 58 10 ఏళ్ల తర్వాత 58 2 ఏళ్ల పాటు జరిగింది. మళ్ళీ 63-69 మధ్య మారీ, మంగల్ తెగల ఆధ్వర్యంలో మూడో దశ తిరుగుబాటు జరిగింది. చూడండి, అంటే వాళ్ళ స్వాతంత్ర్యేచ్ఛ ఎలా ఉందనేది. 1973-77 మధ్య జుల్ఫికర్ అలీ భుట్టో కాలంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు, ఇది 4th. ఇందులో వేలాది మంది బలూచి యోధులు మరణించారు. 2003 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 23 ఏళ్ళు అనుకుంటే, గ్వాదర్ పోర్టు వచ్చింది, చైనా ఆధ్వర్యంలో డెవలప్ చేశారు. వనరుల దోపిడీ జరగటాన్ని కూడా అక్కడ మనం గమనించవచ్చు. పంజాబీ ఆధిపత్యం మరింత పెరిగిపోయింది. ఆర్థిక అణిచివేత కారణంగా కొత్త దశ ఉద్యమం బయలుదేరి ఇక్కడ లిబరేషన్ ఆర్మీ పుట్టుకొచ్చిందన్నమాట. పంజాబీలు అంటే ఎవరో కాదు, మన ఫీల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్, అలాగే ఆయనకి వంతపాడే షహబాజ్ షరీఫ్, ఈ బ్యాచ్ పంజాబ్ అండ్ సింధ్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, అలాగే ఇది సింధ్ కానీ, సింధ్ ప్రాంతంలో కొంత భాగం కానీ,
అండ్ ఇటు చూస్తే బలూచిస్తాన్ కానీ మానసికంగా పాకిస్తాన్తో ఎప్పుడు కలిసి లేవు. వాళ్ళు తిరుగుబాట్లు ఉంటూనే ఉంటాయి. అయితే ఈరోజు తన అవసరాల కొద్దీ ఆయన బిలావల్ భుట్టో ఆ ప్రభుత్వంలో కలిసి ఉన్నాడు కానీ, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో కలిసి ఉండి అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలుతుంటాడు, ప్రలాపనలు ఉంటాయి, నోటికి వచ్చినట్టు మాట్లాడటం. సింధు నదికి కనుక మీరు నీళ్లు వదలకపోతే మీ రక్తం పారిస్తామని. అక్కడ నీళ్లు లేవు, రక్తం లేవు, ప్రస్తుతం ఎడారిగా మారి ఒంటెలు తిరుగుతున్నాయి ఆ ప్రాంతంలో. సో అది వేరే అంశం. ఇంకా ప్రధాన కారణాలు వచ్చేప్పటికీ ఆర్థిక అణిచివేత ఎందుకు జరుగుతుంది? బలూచిస్తాన్లో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, స్థానికులకు లాభం లేదు. కాకపోతే ఇటు వల్ల గోదావరి పోర్టు కట్టింది ఎవడు? చైనా వాడు. ఎందుకు కట్టాడు? సీపెక్లో భాగం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో. ఎందుకు అది కట్టాడంటే వ్యూహాత్మకంగా వాడి నౌకల రవాణా సమయమును అలాగే ఇంధన వ్యయం తగ్గుతాయి, అందుకని కట్టుకున్నాడు. అండ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి బలూచిస్తాన్ నుంచి గాడిదలను ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడికి? చైనాకి. చైనాలో గాడిదల తోటి పనులు చాలా చక్కగా చేయించుకుంటారు. ఏమీ ఇంకా వాటితో పని అయిపోయిందంటే వాటిని చంపి వండుకొని తింటారు. ఆ రెండు ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళ గాడిదల వల్ల. అండ్ ఇంత జరుగుతున్న ట్రేడ్ జరుగుతున్న బలూచిలకి అక్కడ ఉద్యోగాలు. ఏం చేశారు ఈ మధ్య బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు? చైనా ఇంజనీర్లను కిడ్నాప్ చేశారు. మర్యాదగా చైనా మాతో ఒప్పందానికి రావాలి, రెండే అంశాలు వాళ్ళు పెట్టిన షరతులు. నువ్వు ఖాళీ అయినా చేసి వెళ్ళాలి, లేకపోతే మాకు భాగస్వామ్యం ఇవ్వాలి, మాకు లోబడి పనిచేయాలి. చైనా దిగొచ్చింది, జీ జిన్పింగ్ తనలో జేజమ్మ దిగొచ్చి సరే ఏం చేద్దామంటే ముందర మాతో ఒక ఒప్పందం చేసుకోవాలి, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి నువ్వు సహకరించాలి జీ జిన్పింగ్ అని చెప్పారు. సహకరిస్తాడు ఎవడి కోసం? వాడు చేసేది వ్యాపారం, చైనా వాడు చేసేది యుద్ధం కాదు. ఆ వ్యాపారం ఏదో బలూచిస్తాన్ చేసుకుంటే సఖ్యతగా ఉంటే పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు పెట్టిన మరి $27 బిలియన్ ఖర్చు ఏంటి? ఎలాగోలా ముక్కుపిండి వసూలు చేసుకుంటాడు. అవసరమైతే కరాచీ రాసి ఇస్లామాబాద్ రాసి అంటాడు, ఏదో ఒకటైతే చేసి తీసుకుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత సయ్యద్ అసీం మునీర్ గుండె మోకాల్లోకి వచ్చింది. ఇదేంది ఇది? బలూచిస్తాన్ మొత్తం తనుకు పోతే మన రెవెన్యూస్ అన్నీ పోతాయి కదా అని. ఖచ్చితంగా రెవెన్యూస్ పోతాయి. గ్వాదర్ పోర్ట్ చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ చైనా యాజ్ వెల్ ఇండియా యాజ్ వెల్ భారత్. మనకు కూడా ఇంపార్టెంటే. ఆ పోర్ట్ కనెక్టివిటీ పెరిగితే మనం బలూచిస్తాన్ సొంత దేశంగా ఏర్పడితే బలూచిస్తాన్తో మనం చేసుకునే వాణిజ్యం ద్వారా వచ్చే రెవెన్యూస్ వేరే రకంగా ఉంటాయి, వేరే లెక్క ఉంటుంది. అన్నింటికి మించి బలూచీలు మానసికంగా అలాగే సాంస్కృతిక పరంగా కూడా వాళ్ళు మనతో అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళ మనోభావాలు మనకు దగ్గరగా మ్యాచ్ అవుతాయి. అందుకనే కదా ఆయన రాసింది లెటర్, వాళ్ళ చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్, ఆయన పెద్ద జనరల్ సర్జన్. మరి అది వదిలేసి అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద ఉండేవాల్సిన కత్తులు కటార్లు వదిలేసి వేరే కత్తులు కటార్లు మిసైల్స్ తోటి లేకపోతే మానవ బాంబులతో ఆయన ఎందుకు వచ్చాడు? వాళ్ళ మీద జరుగుతున్న ఆ పెత్తందారి ఆ వ్యవస్థ వాళ్ళ మీద చేస్తున్న పెత్తనానికి వ్యతిరేకంగా ఆయన వచ్చాడు. ఆయనతో పాటు లిబరేషన్ ఆర్మీ వచ్చింది. ఆ లిబరేషన్ ఆర్మీలో అందరూ యంగ్స్టర్స్, వెల్ లెర్న్డ్ పీపుల్ ఉన్నారంట. సరే, ఇంకా మిగిలిన అంశాలకు వస్తే ప్రముఖ నాయకులు ఎవరున్నారు ఇప్పటిదాకా అంటే ఖైర్ బక్ష్ మార్రీ, అటోలా మంగల్, బ్రహ్మదాగ్ బగ్జీ, అలాగే హైరబ్యార్ మార్రీ, అల్లా నజర్ బలూచ్. వీళ్ళు బలూచ్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర. 1948 నుంచి ఇప్పటివరకు 70 ఏళ్ల పైనుంచి వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక చర్యలు చేపడుతోంది, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతోటి లోకల్స్ని ల్యూర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంతర్జాతీయంగా ఇది మానవ హక్కుల సమస్యగా అలాగే జియో పొలిటికల్ హాట్స్పాట్గా ఈరోజు బలూచిస్తాన్ని పరిగణిస్తున్నారు. సో నౌ బలూచిస్తాన్ హ్యాస్ బికమ్ ఏ జియో పొలిటికల్ హాట్స్పాట్. ఈ హాట్స్పాట్ జియో పొలిటికల్ హాట్స్పాట్ విషయంలో భారత్ ఎలా వ్యవహరించబోతోంది, ఎలా వ్యవహరిస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.